ఇలాంటి ప్రాంగణాలని దేశభక్తి ప్రాంగణాలుగా పెడతాం. ఇక్కడ మనకి ఒక అల్లూరి సీతారామరాజు ఏమి చేశారు, దేశభక్తులు ఏం చేశారు, ఇక్కడ ఒక మాజీ మిలిటరీ అధికారులు కూర్చొని ఇక్కడ మనందరినీ నిరంతరం చైతన్య పరిచేది. మీరు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి స్కిల్ సెంటర్స్ కానీ వర్క్ షాప్స్ పెట్టడానికి ఇలాంటి దేశభక్తి ప్రాంగణాలని మనం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పెడతాం. అవసరమైతే అశోక్ గజపతిరాజు గారి కోటను కూడా కొన్నిసార్లు మనం అడుగుదాం, మాకు స్థలం ఇస్తారు. అలాగే బొత్స గారి పొలాలు కూడా ఏదైనా ఉంటే వాటిని అడుగుదాం, దయచేసి దేశభక్తి ప్రాంగణానికి ఇవ్వండి. మీ బెల్ట్ షాపులు తీసేసి దేశభక్తి, ఓకే బొత్స గారి బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి ఎవరిని తీసేసి వాటిని దేశభక్తి ప్రాంగణంగా చేసేద్దాం. అలాగే బొత్స గారికి జనసేన పార్టీ తరపు నుంచి చీపురిపల్లి మన బొత్స గారి పైన ఎదురుగా పోటీ చేస్తున్న అభ్యర్థి జనసేన పార్టీ తరపు నుంచి మైలపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈయన మనకి అగ్నికుల క్షత్రియులు, బొత్స గారికి బలంగా నిలబడగలిగి మోదుకోగలిగే వ్యక్తి. బొత్స గారి కోసం వారి పరిస్థితులను ఎదిరించడానికి మనకి ఉత్తరాంధ్ర నేల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి చీపిరిపల్లిలో వచ్చి నిలబడిన శ్రీనివాసరావు గారికి, బొత్స గారికి ఎదురొడ్డి నిలబడి ఈ రోజున మీరు జనసేన తరపున పోటీ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గజపతి నగరం నుంచి జనసేన అభ్యర్థిగా రాజీవ్ కుమార్ గారు మన అభ్యర్థిగా నిలబడుతున్నారు. గెలిపించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే బొబ్బిలి మీటింగ్ నాకు అదిరిపోయింది ఆ రోజున. అందులో ఏం చెప్పారంటే నాకు ఆలోచన కవిత గుర్తుంది. అంటే బొత్స గారు ఎలా ఉంటారంటే రాహువులా పట్టుకుంటారు సరిగినవ్వకుండా. దానికి ఒకటే ఒకటి చెప్పాలి, రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు సరికుండా పోతాడు. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా. అనుజలోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుంది. అలాగే ఎందుకంటున్నానంటే అసలు విజయనగరంలో అసలు ఎవరు నిలబడకూడదు, జనసేన కానీ కంకణం కట్టుకుంటే అసలు ఒక్కరు రాకూడదంట. దానికి కాదని చెప్పి ఈరోజు ఇంతమంది అభ్యర్థులు బయటకు వచ్చారు. వీళ్ళ వల్ల కాదని చెప్పడానికి చెప్పాను. బొబ్బిలి నియోజకవర్గంలో చెప్పాను కాబట్టి బొబ్బిలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి నిలబడుతున్నా అప్పుల స్వామి గారిని మనస్ఫూర్తిగా పెద్ద మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే చూడండి, వైసీపీకి మనకి తేడా. వైసీపీకి అందరూ మోసాలు చేసేవాళ్ళు, స్కాములు చేసేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు వాళ్ళైతే జనసేన అనగానే మీకు అండగా నిలబడడానికి బొత్స శ్రీనివాసరావు గారు ఉన్నారు. మన రాజాం పార్లమెంట్కి మన ఇవన్నీ వస్తాయి మనకి. రాజాం అసెంబ్లీకి ఈయన మనకి ఫారెన్ సర్వీసెస్ నుంచి వచ్చి ఫ్యూచర్లో భారతదేశానికి అంబాసిడర్ కాబోయే అతి కొద్ది తక్కువ టైంలో భారతదేశ అంబాసిడర్గా అయ్యే అవకాశాలు ఉండి ఫారెన్ సర్వీసెస్ చదువుకొని నా ఉత్తరాంధ్రకి ఏదో చెయ్యాలని చెప్పి తపనొచ్చి బంగ్లాదేశ్ ఇండియన్ ఎంబసీలో పనిచేస్తూ రిజైన్ ఇచ్చి ఇష్టంతో మనకు అండగా నిలబడడానికి వచ్చిన బొత్స శ్రీనివాస గారిని రాజాం అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడతారు. నేను కోరుకుంటుంది మార్పు ఇదే. చదువుకున్న వాళ్ళు రావాలి,
బెల్ట్ షాపులు నడిపే వాళ్ళు, కోట నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళు కాదు. సామాన్యుల నుంచి రావాలి, ప్రజలకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావాలి, విఘ్నత ఉన్న వాళ్ళు కావాలి. ఈరోజు జనసేన నుంచి అభ్యర్థిగా రాజ్యాంగం నిలబెడుతుంది మచ్చా శ్రీనివాసరావు గారిని. ఎందుకంటే రాజకీయాల్లో మార్పు రావాలి, మనకు అండగా ఉండే వ్యక్తులు కావాలని నా ప్రతినిధులు నిలబెడుతున్నాను. అందుకని మనస్ఫూర్తిగా శ్రీనివాసరావు గారు నాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మన ఎస్కోట నియోజకవర్గం నుంచి సిపిఐకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సిపిఐ సిపిఎం నన్ను అడుగుతున్నారు, వాళ్ళకేమి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లేవు, మీరు ఎందుకు కలుస్తారంటే అందరూ అలా చేసే కదా ఈరోజున అభివృద్ధిని అందరూ దూరంగా పెట్టేశారు. సిపిఐ కానీ సిపిఎం కానీ ముందు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తారు కాబట్టి అందుకని నాకు వారంటే గౌరవం. ఒకప్పుడు నేను నెల్లూరులో పెరుగుతున్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి విని తెలంగాణ పోరాటానికి నెల్లూరు నుంచి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళందరూ. వామపక్షాలలో బలం ఉంది, ఈ రోజుకి భావజాలం ఉన్న పార్టీ. అందుకని కామేశ్వరరావు గారిని మన ఎస్కోట నుంచి పోటీ చేస్తున్నారు అభ్యర్థులు మన అలయన్స్. అలాగే నేను ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు మొత్తం ఉత్తరాంధ్ర అంతా ఫస్ట్ ధైర్యం ఇచ్చింది నా పక్కన ఉన్న వ్యక్తి, ఈయన పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, బాడాల జనార్దన్ గారు. ఉత్తరాంధ్ర మొత్తం నా పక్క నుండి జనసేన బలంగా ఉండాలి, మార్పు రావాలని కోరుకున్న వ్యక్తుల్లో చాలా మొదటి వ్యక్తుల్లో బాడాల జనార్దన్ గారు. మన హెచ్చర్ల నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోండి. అలాగే సాలూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు చాలా పెద్దలు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద వంశస్థులు ఉన్నారు, వాళ్ళందరినీ కానీ మన తరపు నుంచి ఏంటదే పెద్దలు పెద్ద పెద్ద వంశస్థుల్ని కాదని బోనెల గోవిందమ్మ గారు సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అంటే మనం ఈరోజు చేస్తుంది డేవిడ్ అండ్ గొలియాత్ ఫైట్. అంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటే చాలా చిన్నపాటి కుర్రోడు ఎలా కొడతాడో అలాగా పెద్ద పెద్ద వ్యక్తుల్ని గోవిందమ్మ గారు లాంటి వ్యక్తులు సాలూరులో ఎదుర్కోబోతున్నారు. వారికి మనస్ఫూర్తిగా మనం శుభాభివందనాలు తెలియజేద్దాం. అలాగే విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ముక్కా శ్రీనివాస్ గారిని, నాకు ఫైట్ చేసేవాళ్ళు ఇష్టం. నాకు ఒక సమస్య కోసం పోరాటం చేసేవాళ్ళు ఇష్టం. నాకు ఇతను నచ్చాడు. నాకు ఒకసారి నిలబడే వాళ్ళు కావాలి, 10 మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళు, ఏదో మంచి చెడు నిలబడేవాడు కావాలి. నాకు అందుకని ఇష్టం అవుతున్నాను.